ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 25 అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినట్టుగా, ప్రభువైన యెహోవా వాని ముఖము మీద ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. నీ కన్నీటిని ఆయన తుడిచివేస్తానని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు కదా. ప్రతి బాష్ప బిందువుని ఈరోజు దుఃఖంలో ఉన్నావు, నువ్వు కన్నీళ్లతో ఉన్నావు, కానీ దానిని ఖచ్చితంగా ఆయన తుడిచివేసి నీకు సంతోషమును సమాధానమును ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు నడిస్తే, ఆయనని ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నీ కన్నీటిని, నీ ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖంలో ఉన్న ఈ కన్నీటిని నేను ఇక తుడిచివేస్తున్నాను. ఈ కన్నీటికి నేను ఇక జవాబు ఇవ్వబోతున్నాను. ఈ దుఃఖానికి ఒక మార్గాన్ని సరళం చేయబోతున్నాను. నువ్వెంతగా విలిపిస్తున్నావు, నువ్వెంతగా వేడుకుంటున్నావు, అడుగుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, దేవుని వద్ద కోజాడుతున్నావు. నా కుమార్తె, నా కుమారుడా, నేను వినట్లేదు అనుకోవద్దు. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నిన్ను సాక్షిగా నిలబడతాడు. ఒక గొప్ప సాక్ష్యం నీలో నుంచి వచ్చేటట్టుగా ఆయన చేయబోతున్నాడు. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు చేసిన మేళ్ళకే వందనాలు. నిజంగానే మా కన్నీటిని తుడుస్తున్నానని వాగ్దానం చేశావు ప్రభువా. నీ కన్నీటికి బదులుగా నాట్యంనిస్తాను, నీ దుఃఖానికి ప్రతిగా పూదండనిస్తానని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ప్రభా, మాకు సహాయం చేయబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభా, నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే దుఃఖంతో, వేదనతో, నరకయాతనతో అనుభవిస్తున్నారు, వారికి ఈరోజు నవ్వును ఆనందము కలుగునుగా అక్క అంటున్నాం తండ్రి. స్తోత్రం. ఈరోజు సహాయం చేసినందుకే వందనాలు. ఏదైతే బాధపడుతున్నారో, వ్యాధ, ఆయా ఇబ్బంది, ఇరుక, కుటుంబ సమస్య, అనారోగ్యం, ఆయా తండ్రి అలచడ, ఆర్థిక ఇబ్బందుల ప్రతి దానిని తండ్రి మీరు తుడిచివేయండి, తుడిచివేయండి, కొట్టివేయండి, సమాధానం దయచేయండి. అద్భుతం చేయబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని రెండంతల మేలుతో నింపుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.